హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మేక్లాస్ కిచెన్. ఇప్పుడు షేర్ చేయబోతున్న రెసిపీ కొబ్బరి లడ్డు. కొబ్బరి లడ్డు చేసేటప్పుడు కానీ, చేసిన తర్వాత తినేటప్పుడు గానీ మెత్తగా, మంచిగా రావాలంటే ఈ వీడియోలో మనం కొన్ని టిప్స్ షేర్ చేసుకుందాం. ఈ కొబ్బరి లడ్డు తినేటప్పుడు గట్టిగా అనిపించడం గానీ, ఉండలు రాకపోవడం గానీ, లేదంటే పంటికి తినేటప్పుడు ఇంత హార్డ్‌గా ఉంది ఏంటి అనే ఆ సిట్యుయేషన్ రాకుండా సాఫ్ట్‌గా తింటుంటే ఇంకా తినాలనిపించే లడ్డు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. నేనిక్కడ 6 కొబ్బరికాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఫ్రెష్‌గా 4 కొబ్బరికాయలు కొడుతున్నాను. ఆల్రెడీ 2 ఉన్నాయి. కొబ్బరి చిప్పలు ఇవి కలిపి యాడ్ చేస్తున్నాను. కొబ్బరి లడ్డు చేసేటప్పుడు ఫ్రెష్ కొబ్బరికాయ తీసుకొచ్చి అవే కొబ్బరి తురిమి వేస్తే చాలా టేస్టీగా వస్తుంది. సో, అందుకే నేనిక్కడ ఫ్రెష్ కొబ్బరికాయలు వాడుతున్నాను. కొబ్బరికాయలు సెపరేట్ చేసినప్పుడు చేతుల్లోనే కొట్టాల్సిన అవసరం లేదు. కొద్దిగా కొబ్బరి నీళ్ళు కావాలి. సో, నేను వేస్ట్ చేయకుండా ఇలా కొడుతున్నాను. ఇలా రాని వాళ్ళు మామూలుగా కొట్టొచ్చు. అలా చేసిన తర్వాత మొత్తం అంతా వాష్ చేసి, ఇలా సెపరేట్ చేసి కొబ్బరి అంతా ఒక బౌల్‌లోకి తీసుకున్నాను. ఇంట్లో కొబ్బరి తురిమేది ఇదే ఉంది నా దగ్గర స్టీలు. నేను దీన్ని యూజ్ చేసి కొబ్బరి తురుముతున్నాను. అలా కాకపోయినా కూడాను మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఇలాంటి వాటిల్లో తురిమేటప్పుడు మీడియం కాకుండా అటు బిగ్ అంటే పెద్ద హోల్స్ కాకుండా నార్మల్‌గా ఉంటుంది చూసారు? దాంట్లో కొబ్బరిని తురుముకోవాలి. కొబ్బరి కొద్దిగా సైజు పెద్దగున్నా అది ఉడకదు. అలానే లడ్డూ చేయడానికి అవ్వదు మనకి. తినేటప్పుడు కూడా తినాలనిపించదు. మనం ఎంతసేపు కుక్ చేసినా కూడాను అది అలానే ఉంటది. ఆ పచ్చివాసన అనేది తగులుతూ ఉంటుంది. ఈ కొబ్బరినంతా తురిమేసరికి నాకు 8 కప్స్ దాకా వచ్చింది. ఆ కొబ్బరినంతా ఈ బ్రౌన్ కలరు పెద్ద పెద్ద పీసులన్నీ సెపరేట్ చేసి, ఇంకా స్టవ్ వెలిగించి, కడాయిలో 3/4 కప్ దాకా వాటర్ యాడ్ చేశాను. 1 కప్‌లో 1/4 కప్ తీస్తే 3/4 కప్పు వాటర్ అన్నమాట. ఇక్కడ నేను జాగరీ బెల్లం వాడుతున్నాను. 3 ½ కప్పు వాడుతున్నాను. ఒకవేళ ఇంత స్వీట్ అవసరం లేదు అంటే 3 కప్స్ అయినా తీసుకోవచ్చు. అప్పుడు కొద్దిగా వాటర్ తక్కువ చేసి యాడ్ చేసుకోవాలి. బెల్లం కరిగేదాకా లో ఫ్లేమ్‌లో ఇలా మంచిగా కరిగించేసి ఒక పాత్ర తీసుకొని, ఒక జల్లెడ పెట్టుకొని అందులో స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా వడగట్టుకుంటే డస్ట్ పార్టికల్స్ ఇలాంటివంతా ఎళ్ళిపోతాయి కాబట్టి గడ్డి, మన్ను ఇలాంటివంతా ఉంటుంది కదా! అవంతా పక్కకు తీసేస్తది. ఇక్కడ నేను హాఫ్ టీ స్పూను ఇలాచీ పౌడరు వాడుతున్నాను. ఈ యాలకుల పొడి వేస్తే నిజంగా ఈ లడ్డూకి ఎంత స్మెల్ ఒస్తుందంటే, మనం డ్రై ఫ్రూట్స్ వేయాల్సిన అవసరం కూడా లేదు. అంత టేస్ట్ ఒస్తుంది. అలానే ఒక టీ స్పూను ఘీ బాగా మిక్స్ చేసి, ఇప్పుడు ఈ కడాయిని పక్కన పెట్టి, స్టవ్ ఆన్ చేసి, ఒక మీడియం ఫ్లేమ్‌లో పెట్టి, మళ్ళీ తిప్పుతూ ఉండాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి సిమ్‌లో పెట్టి చేసినా కూడాను ఏ ప్రాబ్లమ్ లేదు. ఏమవ్వదు. ఇలా బాయిల్ రావాలి, తెరలాలి. ఒక మినిమమ్ అన్నా ఒక 5 నిమిషాలు లేదా 8 నిమిషాల వరకు టైం తీసుకుంటది. ఈ పాకం ఎలా రావాలంటే మరీ గట్టిగా కాకుండా మనం చేత్తో పట్టుకుంటే జస్ట్ దారం కన్సిస్టెన్సీ, తీగపాటి కన్సిస్టెన్సీ వస్తే చాలు. ఆ తర్వాత కొబ్బరినంతా యాడ్ చేసేయొచ్చు. ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కావాలంటే ఒక 8-15 మినిట్స్ దాకా మనం టైం తీసుకొని మంచిగా కుక్ చేసుకుంటే కొబ్బరి బాగా ఉడికి లడ్డూ చేయడానికి బావుంటుంది. అలా కాకుండా మనం పాకం చేసేటప్పుడే మనం థిక్ కన్సిస్టెన్సీ చేశామంటే కొబ్బరి సరిగా ఉడకదు. మళ్ళీ అలాగే కొబ్బరి లడ్డు చేయడానికి కూడా హార్డ్‌గా ఉంటది. అలాగే తినడానికి కూడా టేస్టీగా ఉండదు. ఈ మొత్తం ప్రాసెస్ అంతా ఫస్టు 8 మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్ మీద ఉడికించి, లో ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ దాకా ఉడికిస్తే సరిపోతుంది. చెప్పాను కదా! పాకం పట్టేటప్పుడు మరీ థిక్ కన్సిస్టెన్సీ కాకుండా లైట్ కన్సిస్టెన్సీ, తీగపాటి కన్సిస్టెన్సీ వచ్చినప్పుడే ఈ ప్రాసెస్ అంతా సాధ్యమవుతుంది. లేదు ఎక్కువ థిక్‌నెస్ ఏసి ఒక బాల్‌లాగా నీళ్ళలో వేస్తే బాల్‌లాగా వచ్చేంత కన్సిస్టెన్సీ అయితే బిన్న తొందరగా ఒక 4-5 మినిట్స్‌కే అయిపోతుంది. లడ్డు కూడా సరిగా రాదు, తినడానికి బావుండదు, ఉడికిండదు కూడా. ఇక్కడ నేను ఫస్ట్ 8 మినిట్స్ అడుగంటకుండా 8 మినిట్స్ తిప్పుతూ ఒక 2 మినిట్స్‌కొకసారి ఇలా ఉడికించాను. లాస్ట్‌లో ఒక 10 మినిట్స్ దాకా లో ఫ్లేమ్‌లో ఉడికించి, అప్పుడప్పుడు మిక్స్ చేస్తూనే ఉండాలి అడుగంటకుండా. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 అవర్స్ పక్కన పెట్టి, తర్వాత లడ్డూలు చుట్టాలి. చూసారా ఎంత మెత్తగా తినడానికి చాలా బావున్నాయి. ఇందులో మీకు కావాలంటే ఘీలో డ్రై ఫ్రూట్స్ వేయించి వేసుకోవచ్చు. ఇంత సాఫ్ట్‌గా ఉన్న కొబ్బరి లడ్డూని ఎవరైనా చేయొచ్చు కదా! సో, చేసి ఎలా కుదిరిందో నాకు చెప్పండి. మీకు కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.